మిత్రులారా, మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. ఈరోజు ముందుగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన సమస్యగా మారినటువంటి బెట్టింగ్ యాప్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ యువతని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనందరం మనకి తోచిన విధంగా ఆ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ యువత పెడదారిని పట్టకుండా మనం కృషి చేద్దాం. దీనిలో భాగంగా మన అందరం మనకు తెలిసిన వాళ్ళు యువకుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లవణాలను ఎంచుకోవడంలో ఉద్రేక ఉపశమనాలు అనేవి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఈ కాల్కేరియా ఫ్లోర్ని ఎంచుకోవడంలో కూడా అట్లాగే మనకి విశ్రాంతి, తేమగాలి, గాలిలో మార్పు ఇలాంటివి ఉద్రేకిస్తాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో మన లక్షణాలు ఉద్రేకం చెందుతాయి, పెరుగుతాయి. అట్లా కాకుండా మర్దన, వేడి కాపులు ఉపశమనాన్ని ఇస్తాయి. మెగ్నీషియం ఫాస్లో కూడా మనకి వేడి కాపులు, మర్దన, ఒత్తిడి ఉపశమనాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ ఉద్రేక ఉపశమనాలను బట్టి కూడా మనం లవణాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నిద్ర విషయంలో కూడా ఈ కాల్కేరియా ఫ్లోరు వాళ్ళకి నిద్రలో కలలు, ఆందోళన కలిగించే కలలు రావటం, ఏదో అపాయం జరుగుతుందనేటటువంటి భయం ఉండటం అది జరుగుతుంది. దాని ఆధారంగా కాల్కేరియా ఫ్లోర్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాల్కేరియా ఫ్లోర్ని మనం వాటి యొక్క లక్షణాలను బట్టి ఎంచుకోవడం ద్వారా మన ఆరోగ్య సమస్యలని పరిష్కరించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.